25 కోట్ల స్కామ్ జరిగిందట ఉస్మానియా యూనివర్సిటీలో. ఓ ప్రొఫెసర్ పైన ఆరోపణలట, ఎంక్వైరీ జరుగుతున్నదట. గత వీసీ పెద్దల హస్తం ఉందని విమర్శలు. ఎఫ్ఐఆర్ కాకుండా అడ్డగింత. ఓయూ పిహెచ్డి స్కాలర్స్ ఆరోపణ చేస్తున్నారట. ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ 25 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డట్టు ఆరోపణలు వచ్చినాయి. 1968లో ఏర్పాటు చేసిన రీజనల్ సెంటర్ ఫర్ అర్బన్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ సంస్థలో ఇష్టారీతిన ఉద్యోగులను రిక్రూట్ చేసి నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు కంప్లైంట్స్ వచ్చినాయట. దీంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు కేసు నమోదు చేసి ఏడాది పాటు విచారించారు. సుమారు 25 కోట్లకు పైగా అవినీతి జరిగినట్లు ప్రాథమికంగా నివేదిక రూపొందించినట్లు ఓయూ పిహెచ్డి స్కాలర్స్ చెబుతున్నారు. 2023లో ఉన్నత విద్యా కార్యదర్శికి నివేదిక అందజేసి ఎఫ్ఐఆర్కు అనుమతి ఇవ్వాలని అడిగినా దాన్ని కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయని ఆరోపణలు ఉన్నాయి. వర్సిటీ కానీ ఉన్నత విద్యాశాఖ కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు ఏసీబీకి అనుమతి ఇవ్వడం లేదని చెబుతున్నారట. మరి ఏం జరిగింది? 25 కోట్లు అంటే అక్కడ జీతాలు ఇస్తేందుకే పైసలు చక్కగా గవర్నమెంట్ ఇవ్వదు. మరి 25 కోట్ల స్కామ్ చేసిన వాళ్ళని ఎట్లా వదిలిపెడుతున్నారు? ఎవరా ప్రొఫెసరు? ఆనాడు వీసీ ఎవరు? ఆయన ఎవరో ఉండే కదా, ఆయన పేరు ఎవరో యాదవ్ ఉన్నారు, ఆయన పేరు ఆయన వీసీగా ఉండే బౌన్సర్లను పెట్టుకొని పనులన్నీ నడిపించేటోడు. మరి వీసీకి ఏమైనా సంబంధం ఉందా? ప్రొఫెసర్తో లింక్ ఏమైనా ఉందా? మరి ఆ ప్రొఫెసర్ అంత పెద్ద ఎత్తున స్కామ్ చేస్తే వీసీ ఏం చేసినట్టు? అందుకే గత వీసీ పెద్దల హస్తం ఉన్నదట. 25 కోట్ల స్కామ్ అట. ఆడ పిల్లలకి ఉంటందుకు హాస్టల్స్ చక్కగా లేవు, బాత్రూములు చక్కగా లేవు, దానికి డోర్లు చక్కగా లేవు, భోజనం చక్కగా లేదు, ఉద్యోగులకి జీతాలు చక్కగా లేవు, ప్రొఫెసర్లు లేరు. అట్లాంటి యూనివర్సిటీలో కూడా 25 కోట్లు తిన్నారంటే మామూలు ఎట్టయితారు?